ప్రముఖ కవి అల్లం రాజయ్య గారు తెలంగాణ నవల వస్తు వైవిధ్యం అనే శీర్షికలో ఇప్పుడు ప్రసంగిస్తారు. మిత్రులారా, సహచరులారా, భూమిని ఆకాశాన్ని చూపించే విద్యావంతులైన ఉపాధ్యాయులారా, ఈ టైంలో ముఖ్యంగా ఒక ఉద్విగ్నమైన టైంలో మనం అందరం కూర్చొని ఇక్కడ సాహిత్యంలో వస్తు వైవిధ్యాల గురించి చర్చించున్న సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియనంత కొంచెం కష్టంగా ఉంది. కారణం ఏమిటంటే 3000 సంవత్సరాల వ్యవసాయ సంక్షోభం పరిష్కరించబడక రైతాంగం ఢిల్లీ ఆదివాసులు కట్టిన ఢిల్లీ నగరం కావల మోహరించి సైన్యం చేత చుట్టుముట్టబడి ఉంది. ఇవాళే ఈ రోజే దేశంలోని పారిశ్రామిక దగులుబాజీ విధానానికి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు పరిసమాప్తమై రివిజనిజంలోకి వెళ్ళిపోయిన దశలో కార్మిక వర్గం అంతా ఒక్కరోజు సమ్మెకు పిలిపించిన రోజు ఇది. ఇదే సందర్భంలో భారతదేశ బార్డర్స్కి నెట్టివేయబడ్డ ఆదివాసులు మాకు విద్య కావాలి, మాకు ఉపాధి అవకాశాలు కావాలి, మాకు వైద్యం కావాలి, మాకు మంచి బతుకు కావాలని పోరాడుతున్న ప్రజల మీద ఇవాళ దేశ రక్షణ చేయాల్సిన సైన్యం చుట్టుముట్టి దాడులు చేస్తున్న సందర్భం. ప్రపంచంలో చాలా దేశాలు గురించి మనం మాట్లాడతాం, వింటాం, చదువుతాం. కానీ 3000 సంవత్సరాలుగా భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం పరిష్కరించకపోవడం అనేది ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత విషాదకరం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని భావవాదం, మూర్ఖత్వం, అశాస్త్రీయ ఆలోచనలుకి మన జనాభా ఒక వనరుగా ఉండే ఒక విషాదకరమైన పరిణామంలో మనం వస్తు వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో 10% నుంచి 90% నైపుణ్యం గల ప్రజలున్న దేశాలల్లా ఇంకా భారతదేశంలో 2.3 కూడా నైపుణ్యం లేని 100కి అట్లాంటి ప్రజల గురించి మనం ఇవాళ వస్తు వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో జీవన ప్రమాణాల రీత్యా 107వ దేశంగా ఉన్న, ఉత్పత్తిలో 5వ దేశంగా ఉండి జీవన ప్రమాణాల రీత్యా 107వ దేశంగా దిగజారిపోయిన ఒక దగులుబాజీ దేశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నిటి గురించి ఆలోచించకుండా మనం సాహిత్యం గురించి ఆలోచించలేము. సాహిత్యం స్థలకాలాల నేపథ్యంలో విలసిల్లేదు. సాహిత్యం ఈ అన్ని భావజాలాల మధ్యల నుంచి వెలువడ్డది. అందులో నవల ఒక పాయ. బహుశా భారతదేశంలో ఉండే అనేక అంటే తాత్వికమైన రాజకీయాత్మకమైన అనేక విషయాలకు సంబంధించిన పురోగమనం ప్రపంచ దేశాల నుంచి చూసుకుంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచించాల్సిందే. ఈ ఎక్కడున్నామో అనే దాన్ని బట్టే
మన సాహిత్యం నిర్ణయించబడుతుంది, నిశ్చయించబడ్డది. బహుశా మీకు అందరికీ తెలుసు, ఏ దేశంలోనైతే ఉత్పత్తి విధానం ఏ రకంగా ఉంటుందో ఆ ఉత్పత్తి ఆ విధానం అనుసరించే ఉత్పత్తి శక్తులు ఉంటాయి, ఉత్పత్తి సంబంధాలు ఉంటాయి. ఉత్పత్తి శక్తులకి ఉత్పత్తి సంబంధాలకి మధ్య హరిబీర భయంకరమైన యుద్ధము ఉంటుంది. ఆ యుద్ధంలో రాజ్యం ఉంటుంది, రాజ్యాంగ యంత్రాంగం ఉంటుంది, ఆ సంస్కృతి కూడా ఉంటుంది. బహుశా మన దగ్గర ఉండే సంస్కృతి అంతా కూడా ఇవాళ ఇక్కడి ఉండే ఉత్పత్తి విధానానికి సంబంధించిన దానికంటే భిన్నంగా ఏమీ లేదు. అయితే భారతదేశంలో ఉత్పత్తి విధానం అనేది మార్పు లేనిది కాదు, మారకుండా ఉన్నది కాదు. ఆ మార్పు క్రమం ఎట్లా జరిగిందో మనం తెలుసుకోకుండా సాహిత్యం గురించి అంచనా వేయలేదు. బహుశా మన దగ్గర నవల, ముఖ్యంగా చాలా నవలకు సంబంధించిన చాలా థీరీస్ ఉన్నాయి. నాకు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో మనం ఇన్ని వైవిధ్యాల గురించి మాట్లాడడం కొంచెం కష్టమైన పని. చాలా వరకు కొన్ని దశల గురించి మిత్రులు నారాయణ స్వామి గారు నాటకం గురించి చెప్పినా కూడా సామాజిక విషయాల గురించి చాలా విషయాలు వచ్చినాయి, అందులోకి నేను వెళ్ళాను. నవలా విషయానికి వస్తే రెండు ప్రధాన ధోరణులుగా మనం ఈ నవలను చూడవచ్చు. ఏ సాహిత్యానికైనా ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా భావవాద ధోరణి, రెండవది భౌతికవాద ధోరణి. భావవాద ధోరణి అంటే మీకు అందరికీ తెలుసు, యూనివర్సిటీలో లేదా కాలేజీలలో చెప్పేవారికి భావవాదం ఏంటో భౌతికవాదం ఏంటో నేను చెప్పాల్సిన విషయం లేదనుకుంటున్నాను. ఏ ఒక వస్తువును దానికదే చూడడం అనేది దాదాపుగా భావవాదం. సంక్షిప్తంగా చెప్పాలనుకుంటేనే ఆ వస్తువుకు సంబంధించిన సమస్త విషయాల్ని చూడడం భౌతికవాదం. మన దగ్గర తెలంగాణలోనైతే ఈ నవల 1866లో వచ్చింది, కంబు కందర చరిత్ర. తడకమల్ల కృష్ణారావు గారు రాశారు. ఇంతదాకా మనం ఆంధ్ర నుంచి అని చెప్పుకుంటున్నాం, అది నిజం కాదు. చాలా చాలా మిత్స్ ఉన్నాయి. సాహిత్య చరిత్రకు సంబంధించి అధ్యయనం చేయడంలో చాలా రకాల మిత్స్ ఉన్నాయి. ఆ మిత్తులో నవల మొట్టమొదటి ఆంధ్ర నుంచి వచ్చింది అనేది కూడా ఒక మిత్. అట్లాగే 1872లో రంగరాయ చరిత్ర గోపాలకృష్ణ శెట్టి రాయలసీమ నుంచి రాశారు. 1878లో రాజశేఖర చరిత్ర కందకూరి వీరేశలింగం ఉత్తరాంధ్ర నుంచి రాశారు. అంటే సుమారుగా 154 సంవత్సరాల నవల వికాసం గురించి మనం మాట్లాడుకోవాలా. నవలలో వస్తు వైవిధ్యం గురించి మాట్లాడుకోవాలి. ఈ టైం అంతా ఎలాంటిది? 1866 నుంచి చూసుకుంటే మనకి ఇది యూరోప్లో పారిశ్రామిక విప్లవోద్యమం నడిచిన కాలం. మన దగ్గర చాలా మంది కూడా ఆ కాలానికే ఇంగ్లాండ్ లాంటి, జర్మనీ, ఫ్రాన్స్ వెళ్ళడం జరిగింది ఆనాటి నుంచి. అట్లాంటి వాళ్ళల్లో తడకమల్లి కృష్ణారావు కూడా బయటకు వెళ్ళిన బాగుంటాయి. సో యూరోప్లో ఏం జరిగింది? అభివృద్ధి నిరోధకమైన భూస్వామిక ఉత్పత్తి విధానాన్ని మార్చడానికి ఎవరు? కుటీర పరిశ్రమల వాళ్ళు, చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు తిరుగుబాటు చేసి జాతీయ బూర్జువాలుగా అక్కడ పెట్టుబడిదారి విధానాన్ని తేవడం జరిగింది. అప్పటికీ మన దేశంలో ఇంకా భూస్వామ్య విధానం ఉంది కనుక భూస్వామ్య విధానంతో పాటు నవల వచ్చిన కాలానికి వలస దేశంగా కూడా ఉండి ఇక్కడ కుటీర పరిశ్రమలని, చేతి వృత్తులని, చిన్న వ్యాపారులని సమూలంగా తుదముట్టించే ప్రక్రియ ఒకటి జరుగుతున్న క్రమంలో ఇక్కడ నవలా వికాసం అనేది ఒకటి ఆరంభమైంది. ఆ నవలా వికాసం కూడా
బహుశా ఈ విప్లవోద్యమ స్పిరిట్ కంటే భిన్నంగా జరిగింది. ఎట్లా భూస్వామ్య హీరోస్ గురించి మాత్రమే ఈ నవలలు రాయడానికి ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత నవలా ప్రయాణంలో సంస్కరణవాద కొంచెం మంచిదే, భూస్వామ్యం చెడ్డది, వలసవాదం కొంచెం మంచిది అనే ఉద్దేశంతో మనకి కొన్ని నవలలు రావడం జరిగింది. తర్వాత తెలుగు నవలకు సంబంధించి మాట్లాడుకోవాలన్నా తెలుగు నవల ఏకమొత్తం అయింది కాదు, తెలుగు సమాజం ఒక పద్ధతిలో నడిచింది కాదు. మీకు తెలుసు, తెలంగాణలో సెప్టెంబర్ 17, 1948 దాకా నైజాం సర్కారు ఉండే. ఆ తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అట్లాగే 1947 కంటే ముందు కోస్తాంధ్రలో వలస పాలన ఉంది, రాయలసీమలో వలస పాలన ఉంది, ఉత్తరాంధ్రలో మాత్రం జమీందారుల పాలన ఉంది. ఈ వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే తెలుగు నవల ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ మొత్తం పరిణామ క్రమంలో ఉద్యమాలు వచ్చినాయి. మొత్తంగా కోస్తాంధ్రలో జాతీయ పోరాటాలు జరిగినాయి. ఆ జాతీయ పోరాటాలు, కమ్యూనిస్ట్ పోరాటాలు జమిలిగా జరిగినాయి. వాటి నేపథ్యంలో 1920లో ఉండవ లక్ష్మీనారాయణ నవల అటు యూరోప్లో జరుగుతున్న విప్లవోద్యమం, అప్పటికే రష్యాలో వచ్చిన 1917 అక్టోబర్ విప్లవం, ఈ నేపథ్యంలో మాలపల్లి రాయడం. ఈ మాలపల్లిలో జాతీయ ఉద్యమంలో ఉన్న గాంధీ గురించి, అదే రష్యా విప్లవంలో ఉన్న కమ్యూనిజం గురించి రెండు వీటి మధ్యలో ఘర్షణ, దానికి సంబంధించిన వస్తువును తీసుకొని ఆయన మాలపల్లి రాయడం. తర్వాత ఈ అనేక ఉద్యమాల అంటే భావాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే 3 రకాలుగా పుట్టాయి. ఒకటి ఉత్పత్తి కోసం, మెరుగుదల కోసం, వికాసం కోసం చేసే పోరాటం నుంచి, 2 వర్గ పోరాటం నుంచి, 3 శాస్త్రీయ విజ్ఞానం నుంచి పుట్టాయి. ఇట్లాంటి ఒక సంఘర్షణాత్మకమైన జీవితం మన తెలుగు ప్రాంతంలో ఉంది కనుక భారత అభివృద్ధి నిరోధకమైన భావవాద, భూస్వామిక భావజాలం మీద విశ్లేషిస్తూ, విమర్శిస్తూ నవలలు రావడం అనేది ఆ కాలంలో జరిగింది. ముఖ్యంగా గోపీచంద్ చీకటి గదులు ఈ భారత భూస్వామిక భావజాలలో ఉండే అశాస్త్రీయతని, భావవాదాన్ని చిత్రించిన నవల చీకటి గదులు. తర్వాత భూస్వామిక భావజాలం మహిళలని పితృస్వామిక వ్యవస్థలో ఉంచడానికి సంబంధించి, దాని నుంచి తిరుగుబాటు చేసి స్వేచ్ఛకు సంబంధించిన నవలలు తెలంగాణ రాశారు. ఆ తర్వాత కోకు ఈ రెండింటికి భిన్నంగా గతితార్కిక పద్ధతిలో సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, భావవాద పద్ధతిలో అర్థం చేసుకోవడానికి తనదైన మధ్యతరగతి జీవితం నుంచి ఆయన నవలలు రాయడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చదువు లాంటి అది ఈ 3 భావధోరణులు, ఒకటి భూస్వామ్యాన్ని వ్యతిరేకించే ఒక భావధోరణి, 2 మహిళలను తీసుకొని మహిళల స్వాతంత్రానికి సంబంధించిన నవలలు, 3వది ఈ 2 ఇట్లు కాదు, ఈ సామాజిక పరిస్థితుల్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని అనే పద్ధతిలో వచ్చిన నవలలు కూడా మనకి కోకు నవలలు వచ్చినాయి. ఇదే కాలంలో మీకు వలసాధిపత్యం పోయి అర్ధవలసార్థ భూస్వామిక సంబంధాలు రావడం, అర్ధవలసార్థ భూస్వామిక సంబంధాలలో కొంత యంత్రాంగం కింది తరగతి నుంచి కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఈ పద్ధతిలో ఈ యంత్రాంగాన్ని తయారు చేసుకునే మెకాలే యూనివర్సిటీలు, స్కూళ్ళు రావడం, విద్యావంతులు రావడం, ఈ విద్యావంతులు వచ్చిన తర్వాత వ్యాపార నవలలు,
విపరీతంగా వచ్చినాయి. బహుశా మన మొత్తం సాహిత్యంలో మా తెలుగులో నాకు తెలిసి 3,000 నవలలు వచ్చినాయి. ఆ 3,000లలో అధిక భాగం వ్యాపార నవలలు వచ్చినాయి. ఈ వ్యాపార నవలకు కూడా కోస్తాంధ్ర నుంచి వచ్చినాయి అనేది కొంచెం థియరీ ఉంది, కానీ కోస్తాంధ్ర కాదు, తెలంగాణ నుంచి కూడా విపరీతంగా నవలలు రావడం నేను గమనించిన విషయం. అందులో పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మారెడ్డి హేమదేవి లాంటి వాళ్ళు 100 నవలు రాదు, 100 పైన నవలలు రాదు. అక్కడైతే ఎద్దరపూడి సులోచన అని మీకు అందరికీ తెలిసినే, యనమూర్తి, వీరేంద్రనాథ్ ఉంటే ఎద్దరపూడి సులోచన దాకా దాదాపుగా చదువుకున్న ప్రతి వారికి ఈ వ్యాపార నవల గురించి తెలిసిందే, నేను వివరించాల్సిన పని. ఇదే సందర్భం నుంచి సమాజాన్ని నిర్దిష్టంగా అర్థం చేసుకోవడమే కాదు, ఈ సమాజాన్ని ప్రపంచంలో జరిగిన విప్లవోద్యమాల నేపథ్యంలో మార్చడానికి సంబంధించిన వర్గ పోరాటాన్ని ఆరంభించాలి అనేది 1925 నుంచే భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ భారతదేశంలో ముఖ్యంగా కాశీ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. తాష్కండ్లో మొదలెడుతుంది. తర్వాత కాశీ బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి అది మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా 1925 వరకు వ్యాపించి అనేక ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలని అధ్యయనం చేసి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ రంగాన్ని, భూస్వామ్యాన్ని తుదముట్టించకపోతే ఇక్కడ తప్పనిసరిగా అభివృద్ధి అనేది జరగడానికి వీల్లేదు, లిబరేషన్ అనేది కాదు అనేది ఆరంభమైన దశలోనే చాలా చోట్ల ముఖ్యంగా హిమాలయ పర్వత సానువులలో విభాగా ఉద్యమంగా వచ్చింది. మన దగ్గర నైతే మీకు అందరికీ తెలిసిన తెలంగాణ సాయుధ పోరాటం మీకు అందరికీ తెలిసింది. మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల్ని ఊహాత్మక కల్పన భావవాద ధోరణుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యలన్నీ ఉత్పత్తి నేపథ్యంలోనే అర్థం చేసుకోవడం కాకుండా వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల నుంచి సామాజిక జీవితాన్ని అధ్యయనం చేయడం అనేది ఒకటి ఆరంభమైంది. ఈ అధ్యయనంలోని భాగంగానే వర్గ పోరాటంలో ఈ అధ్యయనం అనేది ఇంకొక ఉన్నత దశకు తీసుకుపోయే లక్ష్యంతో నవలలు వచ్చినాయి. అది ఒక వర్గ పోరాట నేపథ్యంలోంచి నవలలు వచ్చినాయి. ఈ నవల్లో మొట్టమొదటిసారిగా మనం పేర్కోదగ్గది వట్టికోట అల్వార్ స్వామి తెలంగాణ ప్రజా జీవితంలో ఉండే అభివృద్ధి నిరోధకమైన వ్యవసాయ రంగంకి సంబంధించిన నేపథ్యంలో ఆయన వ్యవసాయంలో ఉండే అనేక అంశాలని నిర్దిష్టంగా ప్రజా జీవిత నేపథ్యంలోంచి, వర్గ పోరాట నేపథ్యంలోంచి శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఆ అర్థం చేసుకునే ప్రయత్నంలోనే అది 2 నవలలు రాశాడు. అది గంగు, వట్టికోట అల్వార్. పోరాటం నడుస్తున్న నేపథ్యంలో 2 నవలలు వచ్చాయి. ముఖ్యంగా దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, తర్వాత మోదు పూలు లాంటి చాలా నవలలు రాశారు. సమయాభావం వల్ల ఇవన్నీ నేను పేర్కోవడం సాధ్యం కాదు కనుక నాకు తెలిసి నేను చాలా నవలలు ఇందులో చదివాను. నాకు తెలిసే ఇక్కడ ఒక 850 నవలలు మన తెలంగాణ నుంచి వచ్చినాయి. దాదాపు అందులో చాలా వరకు నేను చదివాను. అవన్నీ ఇక్కడ ఉదహరించడం సరికాదు. ఒక ధోరణిగా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన నవలను చెప్పాను. ఇదే భావజాలంతో 1964 కమ్యూనిస్ట్ పార్టీలో కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ వచ్చిన పరిణామాల మూలకంగా మిగతా ఆంధ్ర ప్రాంతంలో కూడా నవలలు వచ్చాయి. ముఖ్యంగా పేర్కొదగినవి రావిశాస్త్రి చాలా నవలలు రాశారు. అందులో కొరకు గూగుల్ వస్తున్నాయి, జాగ్రత్త. ఆయన రకరకాల ఆ నేపథ్యంలో పట్టణ వ్యవసాయ రంగంకి సంబంధించిన నవలలు చాలా రాశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణ, ఇంకా నాకు టైం ఎంత ఉందా? ఓకే, ప్రత్యేక తెలంగాణ నుంచి వచ్చిన నవలు మీరు ఇందాకనే సలాం కల్లోల, అదే సలాం హైదరాబాద్ రాసింది. మన అశోక్ కూడా చెప్పిన నవల వచ్చింది. తర్వాత
మీకు అందరికీ తెలిసిందే 1967 తర్వాత ఇవన్నీ చర్చలు చర్చోపచర్చలు భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో జరిగిన అనేక ధోరణులు ఇవన్నీ తెలిసినాయి. ఆ అన్నిటి సారాంశంగా 1967 తర్వాత నక్సల్బరీ రావడం. నక్సల్బరీ మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫైనాన్స్ పెట్టుబడికి సంబంధించిన అధ్యయనాన్ని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సామ్రాజ్యవాద దశాదిశల్ని ముఖ్యంగా భారతదేశంలో ఉండే సమాజాన్ని అర్థం చేసుకొని, ఇది అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశంగా అర్థం చేసుకొని భూస్వామ్యాన్ని తుదపిచ్చే గ్రామీణ ప్రాంతాలలో రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆరంభించాల్సిన ఒక అవసరాన్ని ఏజెండా మీకు తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల చైనా మార్గంలో కానీ లేకపోతే వ్యవసాయ విప్లవాలు జరిగిన మార్గంలో నడిపిస్తే ఈ పోరాటాలు నడవాల్సిన కొన్ని ప్రాంతాలు విముక్తం చేస్తూ అంతిమంగా పట్టణాలు విముక్తం చేయాలా అనే ఆ నేపథ్యంలో ఆయన నక్సల్బరీ పోరాటం సాగింది. దానికంటే ముందే 60 ఆరంభమైన శ్రీకాకుళ ఉద్యమం ఉంది. ఆ శ్రీకాకుళ ఉద్యమము నక్సల్బరీ ఉద్యమం తర్వాత అది ఒక కళగా ఉన్న రైతాంగ సాయుధ పోరాటానికి నిర్దిష్టమైన ఎత్తుగడలను రూపొందించి అది ఒక గెరిల్లా రైతాంగ పోరాటంగా మారింది. అది ఆ తర్వాత కాలంలో దాని మీద ఆయన ఆ పోరాట రూపాలు రైతాంగ సాయుధ పోరాట రూపాలుగా ఇవాళ నేను ఇందాక ప్రస్తావించిన రైతుల తిరుగుబాటు నుంచి మొదలుకొంటే నేను ప్రస్తావించిన మొదటి ఉపన్యాసంలో ప్రస్తావించిన అనేక దశ దిశలకి ఇవాళ భారతదేశంలో అనివార్యంగా కార్మిక రైతాంగ పోరాటాలు అభివృద్ధి చెందినాయి. ఈ పోరాట నేపథ్యంలోనే ఒక్క సింగరేణి మిత్రుడు యాదగిరి ఉన్నాడు. ఒక్క సింగరేణి దానిలోనే కార్మిక నవలలు 36 నవలలు వచ్చాయి. 36 నవలలు. బహుశా నేను ప్రపంచ సాహిత్యంలో మైనింగ్ గురించి ఎత్తిన నవలలలో కనీసం 10-12 కంటే ఎక్కలేవు. మన సింగరేణిలో మాత్రం 35 నవలలు వచ్చినాయి. అట్లాగే దళిత నవలలు వచ్చినాయి, బహుజన నవలలు వచ్చినాయి, ముస్లిం నవలలు వచ్చినాయి. ఇట్లాగా సమాజంలో ఉండే అనేక పార్శ్వాలకు సంబంధించిన అనేక సిద్ధాంతాలకు సంబంధించిన అనేక పోరాటాలకు సంబంధించిన సంయోగం జరగడానికి, అవి ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ గా మారడానికి సంబంధించిన ఒక పురిటి నొప్పులు అనండి, యాతన అనండి, హింస అనండి, అనైక్యత అనండి, వాటెవర్ ఇట్ మే బి, ఆ మొత్తం భారతీయ సాహిత్యానికి సంబంధించిన యాతనలన్నీ కూడా తెలుగు సాహిత్యం అనుభవించింది, తెలుగు సాహిత్యం చిత్రించింది. బహుశా ప్రపంచంలో ఉండే అనేక సాహిత్య ధోరణులని తెలుగు సాహిత్యంలో నవళ్ళు వచ్చాయి. బహుశా డాడాయిజం మీద వచ్చినాయి, శూన్యవాదం మీద వచ్చినాయి, అతివాదం మీద వచ్చినాయి, మితవాదం మీద వచ్చినాయి, రివిజన్. ఇట్లా తెలుగు సాహిత్యంలో ప్రపంచంలో ఉండే అన్ని నవలల భావధోరణులు దాదాపుగా మన తెలుగు సాహిత్యంలో రాయకుండా లేరు. ఈవెన్ పాల్గొనానే నవల మార్కోస్ పద్ధతిలో రాసిన నవలు. ఇట్లా ప్రపంచంలో జరిగిన సాహిత్యాన్ని తెలుగు సాహిత్యం అధ్యయనం చేసింది. దానిలో నుండి కావలసిన పరిణామాలను తీసుకొని పరిపుష్టం అవడానికి ప్రయత్నం చేసింది. ఇవాళ తెలుగు సమాజంలో ప్రజలకి కానీ ప్రజా ఉద్యమాలకి కానీ కన్ఫ్యూజన్ లేదు, గందరగోళం లేదు. ప్రజలు ఈ అసంబద్ధ అభివృద్ధి నిరోధకమైన వ్యవస్థని, ఉత్పత్తి విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధపడితే మనలాంటి వాళ్ళం, మన మేధావులైన మన సెక్షన్ వాళ్ళని ఎంత త్వరితగా, ఎందుకంటే సిద్ధాంతము, వర్గ పోరాటం ఇది వాళ్ళంతట వాళ్ళే పుట్టేది కాదు. సైన్స్ బయట నుంచి ప్రజారాష్ట్రాలకి చొప్పించవలసిందే. 3000 వ్యవసాయిక అగ్రకుల బ్రాహ్మణీయ సమాజాన్ని లో మనం ఆధునిక చైతన్యాన్ని ప్రవేశపెట్టాలంటే నవల ఒక మహత్తరమైన సాధనం. ఆ నవలలో ఇవాళ తెలుగు సమాజం రాసిందంతా కూడా ఒక ప్రయోగము, ఒక ప్రాక్టీస్ మాత్రమే. దాని నుంచి బహుశా మా తరం నుంచి 3వ తరం ఇవాళ యుద్ధరంగంలో ఉంది. మీరు దీన్ని విస్తరించి బహుముఖాలుగా ప్రపంచ సాహిత్యంలోనికి అనువుగా రావాలి. సెకండ్
ప్రపంచ ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ ప్రజలు నాయకత్వం వహించడానికి కార్మిక వర్గం ఆ, పోరాటాలు సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటి సంధి కాలంలో మనం ఉన్నాము. మనం ఈ మొత్తం చరిత్రని, నిర్ధారిత చరిత్రని, తాత్విక నేపథ్యాన్ని, వర్గ పోరాటాన్ని అర్థం చేసుకుంటే మన నవల మరింత పరిపుష్టమవుతుంది అనేది నా అభ్యర్థన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. భారతీయ నవల గురించి నన్ను విరసం ఒక ఇంటర్వ్యూ చేసింది. అదొక 300 పేజీలు వచ్చింది. ఈ అన్ని తాత్విక ధోరణులను శిల్పం, వస్తువు సంబంధించిన ప్రపంచ నవలతో పోలుస్తూ నేను మాట్లాడాను. ఇది నా ఒక్క అనుభవం కాదు. బహుశా 50 సంవత్సరాల విరసం సాహిత్యోద్యమ చేసిన ఒక కృషిని నేను క్రోడీకరించి ఒక పుస్తకంగా రావడానికి ఇంటర్వ్యూలో మాట్లాడాను. మీకు ఎవరైనా పరిశోధక విద్యార్థులు కావాలంటే అరుణధార శాలలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.